హర్యానా సరిహద్దుల్లోని ఝమ్లీ అనే ఒక ఊరి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే అవినీతి, కులాల పేరుతో జరిగే గౌరవ హత్యలు, ఆనర్ కిల్లింగ్స్, అలాగే అక్కడ ఉండే ఒక దొంగ బాబా ముఠా అరాచకాల మధ్య ఇన్స్పెక్టర్ పవన్ మాలిక్ సైఫ్ అలీ ఖాన్ అనే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథ. సరిగ్గా పవన్ 40వ పుట్టినరోజు నాడే ఈ కథ మొత్తం మలుపు తిరుగుతుంది. కథలోకి వెళితే, రాధికా చౌహాన్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్కు సెక్యూరిటీగా ఉండాల్సిందిగా పవన్, అతని సీనియర్ కానిస్టేబుల్ అశోక్లకు డ్యూటీ పడుతుంది. ఆ ఊళ్ళో ఆనంద్ శ్రీ అనే ఒక పెద్ద ఆధ్యాత్మిక గురువు బాబా ఉంటాడు. అతను భక్తి పేరుతో చిన్నపిల్లలను వాడుకుంటూ చేస్తున్న ఘోరాలను బయటపెట్టడానికి ఆ జర్నలిస్ట్ అక్కడికి వస్తుంది. కాని అనుకోకుండా దారిలో 2 షూటర్లు బైక్పై వచ్చి ఆమె కార్పై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. ఈ గొడవలో జర్నలిస్ట్ అక్కడికక్కడే చనిపోతుంది. అశోక్కు గాయాలవుతాయి. ఒక షూటర్ చనిపోగా ఇంకొకడు తప్పించుకుంటాడు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నారనే నెపంతో పై అధికారి కేశవ్ పవన్ను సస్పెండ్ చేయాలనుకుంటాడు. కాని పవన్ బ్రతిమాలి ఆ హంతకుడిని పట్టుకోవడానికి వారం రోజులు టైం అడుగుతాడు. ఇదే సమయంలో పవన్ సొంత ఇంట్లో ఇంకో పెద్ద సమస్య మొదలవుతుంది. అతని తమ్ముడు దీపక్ ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి లేచిపోతాడు. ఆ అమ్మాయి తక్కువ కులానికి చెందినది కావడంతో ఊరి పంచాయతీతో పాటు పవన్ తండ్రి హరిహర్ మాలిక్కు కూడా ఇది అస్సలు నచ్చదు. పరువు కోసం ఆ ఇద్దర్నీ చంపెయ్యాలని ఆనర్ కిల్లింగ్ తండ్రి డిసైడ్ అవుతాడు. కాని అందరికంటే ముందే పవన్ ఆ ప్రేమికులను పట్టుకుని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతాడు. ప్రస్తుతానికి ఎవరికీ దొరక్కుండా సైలెంటుగా ఉండి తరువాత రాష్ట్రం దాటి వెళ్ళిపొమ్మని తమ్ముడికి చెప్తాడు. మరోవైపు జర్నలిస్ట్ను చంపిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా పవన్ ఆ షూటర్ను పట్టుకుంటాడు. కాని తీరా చూస్తే వాడు హర్పాల్ అనే కేవలం 16 ఏళ్ల మైనర్ కుర్రాడు. అప్పుడే పవన్కు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ దొంగ బాబా ఆనంద్ శ్రీ చట్టంలోని లొసుగులను వాడుకోవటానికి ఇలాంటి చిన్నపిల్లలనే నమ్మించి వాళ్లకు గన్స్ ఇచ్చి మర్డర్లు చేయిస్తున్నాడని అర్థమవుతుంది. ఈలోగా సాక్ష్యం లేకుండా చేయడం కోసం ఆ బాబా మనుషులు ఆ కుర్రాడిని కూడా చంపాలని చూస్తారు. కాని పవన్ వాడిని కాపాడి బాబా గుట్టురట్టు చేయడానికి ఆ అబ్బాయిని ఒక కీలక సాక్షిగా ఉంచాలని నిర్ణయించుకుంటాడు. ఇలా ఒకేసారి పవన్ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం శత్రువుగా మారుతుంది. ఒకవైపు రాజకీయ బలం ఉన్న బాబా, మరోవైపు కేసును ఎలాగైనా క్లోజ్ చేయాలంటూ పై అధికారుల ఒత్తిడి, ఇంకోవైపు తమ్ముడిని చంపడానికి తిరుగుతున్న సొంత తండ్రి. ఈ వ్యవస్థను నువ్వు ఒక్కడివే మార్చలేవురా, నీ ప్రాణాలు ముఖ్యం చూసుకో అని అతని పార్ట్నర్ అశోక్ కూడా సలహా ఇస్తాడు. ఇలాంటి మానసిక సంఘర్షణలో ఉన్న పవన్కు అతని భార్య వర్ష, రాశికా దుగల్ కొండంత అండగా నిలబడుతుంది. ఇక సినిమా క్లైమాక్స్లో అసలైన పరీక్ష ఎదురవుతుంది. పవన్ తమ్ముడు దీపక్ ప్రీతి దాక్కున్న సేఫ్ హౌస్ వివరాలను మరియు మైనర్ కుర్రాడు హర్పాల్ లొకేషను లీక్ చేసింది డిపార్ట్మెంట్లోని వేరే ఆఫీసరో లేదా లేడీ కానిస్టేబులో కాదు, పవన్ పక్కనే ఉంటూ పవన్కు అత్యంత ఆప్తుడిగా నటిస్తూ తెలుపురంగు బూట్లు గిఫ్ట్గా ఇచ్చిన అతని సహచర పోలీస్ ఆఫీసర్ అశోక్. ప్రీతి తన సొంత కులానికి చెందిన అమ్మాయి కావడం వల్ల వేరే కులం అబ్బాయితో లేచిపోవడాన్ని అశోక్ జీర్ణించుకోలేకపోతాడు. అందుకే లంచానికి ఆశపడి కుల పట్టింపులతో బాబా మనుషులైన నిర్మల్ గ్యాంగ్కు మరియు పవన్ తండ్రి హరిహర్ మాలిక్కు సమాచారాన్ని లీక్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్తో బాబా మనుషులు హర్పాల్ను దారుణంగా చంపేస్తారు. అలాగే పవన్ కన్నతండ్రి హరిహర్ మాలిక్ స్వయంగా తన చేతులతో తన చిన్న కొడుకైన దీపక్ను ఆనర్ కిల్లింగ్, పరువు హత్యలో భాగంగా చంపేస్తాడు. పవన్ ప్రతీకారం మరియు క్లైమాక్స్ ఎండింగ్. ఈ మోసమంతా బాబా మనుషుల ద్వారా పవన్కు తెలుస్తుంది. తన నమ్మిన స్నేహితుడు, కన్నతండ్రి కలిసి చేసిన ద్రోహానికి పవన్ రగిలిపోతాడు. చట్టం, వ్యవస్థ ఈ అన్యాయాన్ని శిక్షించలేవని గ్రహించి తనే స్వయంగా న్యాయం చేయాలని డిసైడవుతాడు. బాబా ముఠా అంతం. మొదట పవన్ ఒక వ్యూహంతో బాబా ముఖ్య అనుచరుడైన నిర్మల్ను, అతని మనుషులను కాల్చి చంపేస్తాడు. ద్రోహి అశోక్ అంతం. ఆ తరువాత తన వెన్నుపోటు పొడిచిన సహచర ఆఫీసర్ అశోక్ను కూడా పవన్ ఏమాత్రం క్షమించకుండా అక్కడికక్కడే ప్రాణాలు తీస్తాడు. సీనియర్ ఆఫీసర్కు వార్నింగ్. బాబాకు సపోర్ట్ చేస్తున్న తన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కేశవ్ను పవన్ గట్టిగా బెదిరిస్తాడు. ఇప్పటివరకు 3 చంపాను,
నువ్వు మారకపోతే 4వ శవం నీదే అవుతుంది, నిన్ను సర్వీస్ నుండి కాదు, జీవితం నుండే సస్పెండ్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చి లొంగిపోయేలా చేస్తాడు. కన్నతండ్రికి శిక్ష. చివరగా పవన్ అత్యంత కోపంతో తన ఇంటికి వచ్చి కన్న కొడుకునని కూడా చూడకుండా కేవలం పరువు కోసం తమ్ముణ్ణి చంపిన తన తండ్రి హరిహర్ మాలిక్ను కారులో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తాడు. నువ్వు పరువు కోసం కొడుకుని చంపితే నేను నా కర్తవ్యం కోసం నిన్ను చంపుతున్నా అని చెబుతూ కన్నతండ్రిని తానే స్వయంగా షూట్ చేసి చంపేస్తాడు. ఆధారాలు దొరకకుండా తండ్రి శవాన్ని అక్కడే తగలబెట్టేస్తాడు. ముగింపు సందేశం: ధర్మానికి, కర్మకు మధ్య ఒకటుంది. అదే కర్తవ్యం. కర్మ వెనుక వెళితే ధర్మం మరుస్తారు, ధర్మం వెనుక వెళితే కర్మను మరుస్తారు, కాని కర్తవ్యం గురించి ఎవరూ మాట్లాడరు అనే ఒక పవర్ఫుల్ మరియు ఎమోషనల్ డైలాగ్తో పవన్ తన బాధ్యతను